వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్ చాలామంది భయపడేటువంటి ఒక స్థితి. దీని కారణం ఏంటంటే అనేక సమస్యలు వేధిస్తాయని. అయితే ఆరోగ్యాన్ని కనుక కాపాడుకోగలిగితే నిజానికి వృద్ధాప్యం అనేది ఒక హ్యాపీ ఫేజ్, ఎందుకంటే ఎలాంటి బాధ్యతలు ఉండవు. అయితే చాలామంది ఈ వృద్ధాప్యం వేగంగా రావడానికి వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని అలవాట్లను కల్టివేట్ చేసుకుంటారు. వీటి నుంచి కనుక బయటపడగలిగితే ఈ వృద్ధాప్యం అనేది ఆనందంగా ఉంటుంది. ఇదే మనం తెలుసుకునేది. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మిమ్మల్ని వేగంగా వృద్ధాప్యం వైపు నెట్టేసేటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయి. వీటిని మీరు రెక్టిఫై చేసుకుంటే వృద్ధాప్యం అనేది నిజానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది. ఉదయం లేవగానే మనం చేసే చిన్న చిన్న పనులే మన వయసుని ఒక 30% వేగంగా పెంచేస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. రోజువారీ హడావిడిలో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దైనందిన జీవితంలో ఉదయం పూట చేసే కొన్ని సాధారణ పొరపాట్లు ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా సూర్యోదయ సమయంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మన శరీరంలో వాతపిత్త కఫదోషాలు సున్నితమైన ఒక దశలో ఉంటాయి, ఒక ఫ్లక్స్లో. ఈ సమయంలో సరైన దినచర్య పాటించలేదనుకోండి, శరీరంలో ఉండే కణాలు త్వరగా క్షీణించి ముందస్తు వృద్ధాప్యానికి దారితీస్తుంది. దీన్ని ప్రోజీరా అంటారు వైద్య పరిభాషలో. ఉదయం పూట చేసేటువంటి హానికరమైన అలవాట్లను వదిలించుకోవటం ద్వారా శారీరక మానసిక యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఈ వీడియోలో ఈ పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. ఉదయం అల్పాహారం మానేయటం గురించి మరీ చెప్పుకోవాలి. కొంతమంది ఉదయమే అమ్మమ్మో లావైపోతున్నామని ఈ బ్రేక్ఫాస్ట్ని మానేస్తారు. అసలు బ్రేకింగ్ ద ఫాస్ట్ అనేది దాని పేరు. పొద్దున్నే తినకుండా ఖాళీ కడుపుతోటి పనులు మొదలు పెట్టడం మానుకొని ఉదయం లేచిన ఒక 2 గంటల లోపు సమతుల్యమైనటువంటి అల్పాహారం తీసుకోవటాన్ని అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల శరీరంలో జీవక్రియల వేగం అంటే మెటబాలిజం తగ్గిపోకుండా ఉంటుంది. రక్తం కండాలకు తగిన పోషణ అనేది అందుతుంది. అల్పాహారం మానేసినప్పుడు శరీరంలో ఒత్తిడి పెంచే హార్మోన్ అనేది ఉంటుంది, అంటే కార్టిసాల్. దీని స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. మనిషి దీంతో త్వరగా వయసు పైబడినట్టుగా కనిపిస్తాడు. ఇక మరొక అలవాటు, నిద్ర లేవగానే ఫోన్ చూడటం అనేది ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తుంది. ఇది ట్రాజిడీ. ఉదయం కళ్ళు తెరవగానే చేతిలోకి ఫోన్ తీసుకోకుండా కనీసం మొదట గంట పాటు మొబైల్ తెరలకి దూరంగా ఉండండి. ధ్యానం, నడవటం, ఆ చిన్నపిల్లలతో ఆడుకోవటం, పెంపుడు జంతువులతో గడపటం, ఇలాంటి పనులపైన దృష్టి పెట్టండి. ఇలాగ స్క్రీన్ చూశారనుకోండి, అప్పుడు ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతి మెదడుకి ఒత్తిడి కలిగిస్తుంది, ఆందోళన పెంచే హార్మోనాన్ని విడుదల చేస్తుంది. దీంతో ఏకాగ్రత దెబ్బతింటుంది. అనేక ఇతర అంశాలు అంటే శారీరక మానసిక వృద్ధాప్యం వేగవంతం అవుతుంది. కేవలం కాఫీ మాత్రమే తాగటం కూడా ఒక మిమ్మల్ని త్వరగా వృద్ధాప్యంలోకి నెట్టేసేటువంటి ఒక అలవాటు. ఉదయం నిద్ర లేవగానే కాఫీ జోలికి వెళ్లకుండా ముందుగా 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్ళని తాగండి. దాంట్లో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. రాత్రంతా నిద్రపోవటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అటువంటి సమయంలో నేరుగా కాఫీ తాగారనుకోండి, శరీరం మరింత పొడిబారిపోయి ఆ చర్మం తాలూకు కాంతి అనేది పోతుంది. కాంతిని కోల్పోయి ముడతలు అనేది పడుతుంది. సూర్యరశ్మికి దూరంగా ఉండటం కూడా త్వరగా వృద్ధుల్ని చేసేటట్టు ఒక అలవాటు. ఉదయం పూట ఇంట్లోనే ఉండిపోకుండా కనీసం ఒక 20 నిమిషాల పాటు లేత సూర్యరశ్మి తగిలేలాగా ఆరు బయట నడవండి. ఇలా చేయటం వల్ల ఆ జీవ గడియారం ఉంటుంది కదా, బయో క్లాక్, అది సరైన గాడిలో పడుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. దీంతో ఉదయం సూర్యరశ్మి వ్యాయామం లేవనుకోండి, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో త్వరగా వృద్ధాప్యపు ఛాయలు వచ్చేస్తాయి. ఇక అన్నిటికి మించి ఉదయం పూట కొంతమంది హడావిడి చేస్తుంటారు. ఈ అలవాటు వల్ల కూడా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఆదరాబాదరాగా పరిగెత్తకుండా ఒక 10 నిమిషాలు ముందుగా నిద్ర లేవండి. జస్ట్ డిఫరెన్స్ 10 నిమిషాలే. ముందుగా నిద్ర లేచి ప్రశాంతంగా రోజువారీ పనులని ఒక ప్లాన్ ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోండి. ఇలా నిరంతరం ఒకవేళ మీరు హడావిడి పడుతున్నారనుకోండి, కణాల స్థాయిలో ఒత్తిడి పెరిగిపోయి గుండె ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీర్ఘకాలపు ఒత్తిడి శరీరంలో ఇన్ఫ్లమేషన్ని పెంచి వయసు పైబడిన లక్షణాలని త్వరగా తెచ్చేస్తుంది.
ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి. ఉదయం పూట మనం చేసేటటువంటి ఈ చిన్న చిన్న పొరపాట్లే మన చర్మాన్ని, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి ముందస్తు వృద్ధాప్యానికి అంటే ప్రోజీరాకి దారితీస్తాయి అని పరిశోధనలలో తేలింది. ఈ అలవాటుని సరిదిద్దుకోవటం ద్వారా మన శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తూ వయసుని దాచిపెట్టవచ్చు. అంటే ఏజ్ ఎరైజర్స్ లాగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన దినచర్య అనేది కేవలం ఒక రోజులో వచ్చే మార్పు కాదు, ఇది జీవితాంతం యవ్వనంగా ఉంచే ఒక అద్భుతమైన జీవన విధానం. ఒకవేళ మీకు అకాల వార్ధక్యపు లక్షణాలు కనిపిస్తూ ఉంటే, అంటే ఆ చర్మం మీద నరాలు తేలిక కనిపించడం, లేకపోతే ముడతలు పట్టడం, క్రో మార్క్స్, లాఫ్ లైన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు దీన్ని సెట్ చేసేటటువంటి యాంటాక్సిడెంట్స్ కలిగినటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. చ్యవన్ప్రాశ్, అశ్వగంధ లేహం ఇలాంటివి. అలాగే ఏదన్నా ఒక సమస్య ఉంటే, ఉదాహరణకు థైరాయిడ్ లాంటివి, వాటిని సరిదిద్దటానికి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని మీరు వైద్య సలహాతో వాడుకుంటే ఈ ప్రోజీరా అంటే అకాల వార్ధక్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ పాప్ అవుతుంది. దాంట్లో హైప్ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్, దాన్ని కూడా క్లిక్ చేస్తే ఈ వీడియో హైప్ అవుతుంది. అంటే ఎక్కువ మంది మీలాగే దీన్ని చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.